బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత సంచలన లేఖ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి కొట్టే స్థాయికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మహిళలంటే గౌరవం లేని నాపై జరిగిన రాజకీయ కుట్రలో ఉన్న వ్యక్తికి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమె ఈ విషయంలో పునరాలోచన చేయాలంటున్నారు కోట వినుత. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆమె ఈ లేఖను రాయడం జరిగింది. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పునరాలోచించాలని విజ్ఞప్తి అంటూ, సార్, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తులు ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రెసిడెంట్ సెక్రటరియట్ టీంకు, మీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి వివరించడం జరిగింది. ఆధారాలు ఇవ్వడం జరిగింది. బహుశా నాకు జరిగిన ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నాను. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అనేక మంది జనసేన కార్యకర్తలు, నిజంగా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఆలయ చైర్మన్ పదవికి అర్హులున్నారు. పార్టీ కోసం గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా పోరాడిన వాళ్ళు, పోలీసుల దగ్గర బూటు కాళ్లతో తన్నించుకున్న వాళ్ళు, పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళిన వాళ్ళు, వేరే మహిళలు ఉన్నారు. ఇలా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఒక లెందియస్ట్ లెటర్ రాశారు. దయచేసి మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న నన్ను భౌతికంగా హతం చేయాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బతీసే కుట్రలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన కొట్టే సాయి ప్రసాద్కి పవిత్ర పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలామంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉన్నారు. వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానంటూ కూడా కోట వినుత కొద్దిసేపటి క్రితం ఎక్స్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీ అంటూ కూడా ఇటు కోట వినుత రాసిన లేఖను మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ఇటు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత రాసిన లేఖను మనం చూడడం జరుగుతోంది. కోట వినుత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇటు జనసేనాని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఆ వినతి పత్రాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే డైరెక్ట్గా కలిసే ఆలోచనలో ఉన్నారా? ఏం జరుగుతోంది? ఏదైతే కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తుంది. ఇందులో భాగంగానే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయిని కూడా నియమించినటువంటి పరిస్థితి చైర్మన్ గా. అయితే మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత అభ్యంతరం తెలుపుతూ ఒక లేఖ విడుదల చేయడం అనేది ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే మనం గతంలో చూసాం, కోట వినుత సంబంధించి కేసు వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ జరగడం పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే కోట వినుత ఏదైతే పార్టీలో పనిచేసినటువంటి అనేకమైనటువంటి కార్యకర్తలు, ఎంతో హార్డ్ కోర్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారంతా కాదని ఏదైతే నా కేసుకు సంబంధించి ప్రధానంగా కీలక రోల్ గా వ్యవహరించినటువంటి అతను, మహిళలంటే గౌరవం లేని అతనికి మీరు కేటాయించడం, ఏదైతే ఈ యొక్క పదవిని కట్టబెట్టడం అన్నది సమంజసం కాదు, ఇది పునరాలోచించాలంటూ కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అదే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆమె కేసుకు సంబంధించి ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకంతా కూడా నేను తెలియజేయడం జరిగింది. త్వరలోనే మీడియాకి వచ్చి మరిన్ని విషయాలు కూడా తెలియజేస్తానంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అధినాయకుడికి నా యొక్క వ్యవహారం పూర్తి స్థాయిలో తెలియలేదు అనేది నేను భావిస్తున్నాను అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో మనం చూడొచ్చు, కోట వినుత యొక్క వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే అధినాయకుడి దృష్టికి పోలేదనేది ఆ మాత్రం భావిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ మీడియాకి ఎక్కిన తర్వాత, మీడియా కంటే ముందు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే మీడియాకు వచ్చి మరిన్ని విషయాలు కూడా తెలియజేస్తానంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కొట్టే స్థాయి అయినటువంటి ఆ పర్సన్ మాత్రం పార్టీలో ఉన్నప్పటికీ అతను మహిళలంటే గౌరవం లేని వ్యక్తి, పార్టీ కోసం అతని కంటే కూడా ఎక్కువ కష్టపడినటువంటి వారిని కాదని అతనికి ఇవ్వడం మాత్రం ఆమె పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆమె
ఏదైతే మీడియాకు వచ్చో లేకపోతే పవన్ కళ్యాణ్ కలిసి మరిన్ని ఈ యొక్క కేసు సంబంధించి కావచ్చు, ఈ పార్టీలో ఏదైతే ఆ కేసు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పదవి దక్కలేదన్న భావన కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారాలంతా లేకుండా ఉంటే నాకు బహుశా ఈ పదవి కూడా వచ్చేదనేసి కూడా ఆమె అభిప్రాయం ఉండొచ్చనేసి కూడా రాజకీయ నాయకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఉద్దేశంతోనే అంటే గతంలో కూడా మనం ఒక చర్చనీయాంశంగా మారింది. వినిత కూడా త్వరలో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని, దీన్ని అడ్డుకునే కోణంలోనే ఈ కేసు వ్యవహారాలకు జరుగుతున్నాయన్న కోణంలో కూడా ఆమె సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెవులు కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని బట్టి ఆమె ఇవాళ ఈ లేఖ రిలీజ్ చేయడం కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా మాత్రం మిగతా అతి త్వరలోనే అధినాయకుని కలిసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసుకు సంబంధించి తమిళనాడు సంబంధించినటువంటి స్టేషన్ లో అక్కడ సైన్ చేస్తుంది లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె మీడియాకు రానటువంటి పరిస్థితి. అయితే అతి త్వరలోనే ఖచ్చితంగా మీడియా ముఖంగా వచ్చి అధినాయకుల దృష్టికి వచ్చి తెలియజేసేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కోట వినుత ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. ఆ లేఖను మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత సంచలన లేఖ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి కొట్టే సాయికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆమె. మహిళలంటే గౌరవం లేని తనపై జరిగిన రాజకీయ కుట్రలో ఉన్న వ్యక్తికి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడంపై పునరాలోచన చేయాలంటున్నారు కోట వినుత. త్వరలోనే పూర్తి ఆధారాలు బయటపెడతా అంటున్నారు ఆమె.